హాయ్ ఇయర్స్ నమస్తే. నేను మీ అప్పాజీ. ఎట్టకేలకు కొరటాల శివ సినిమా స్టార్ట్ అయింది. అంటే ఎట్టకేలకు అని ఎందుకు అంటున్నానంటే, చాలా రోజులుగా కొరటాల శివ తన సినిమా కోసం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి వార్తలు రావడం మనకు తెలుసు. అయితే బాలయ్య సినిమా దాదాపుగా ఒక 3-4 నెలల క్రితం కన్ఫర్మ్ అయ్యి మొత్తానికి ఈరోజు అమరావతిలో స్టార్ట్ అయింది. ఈ సినిమా కొరటాల శివకి చాలా చాలా కీలకం. అంటే ఇది ఒక రకంగా చూస్తే కొరటాల శివ ఇప్పటివరకు ఫేస్ చేసినటువంటి సిట్యుయేషన్ కనుక మనం ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. వరుసగా 4 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్. ఫస్ట్ సినిమాతోటే పెద్ద బ్లాక్ బస్టర్ 'మిర్చి', తర్వాత 'శ్రీమంతుడు', తర్వాత 'జనతా గ్యారేజ్', తర్వాత 'భరత్ అనే నేను'. వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఒక్క సినిమా 'ఆచార్య' సినిమా మిగిల్చిన డిసప్పాయింట్‌మెంట్ తోటి తన కెరీర్ చాలా అస్తవ్యస్తం అయిపోయి తర్వాత మళ్ళీ 'దేవర' సినిమా హిట్ అయినప్పటికి కూడా 2 సంవత్సరాల వరకు అతనికి ప్రాజెక్ట్ సెట్ కానటువంటి పరిస్థితి ఎదురవ్వడం అన్నది చూసి చాలామంది ఏంటి అసలు ఇది ఒక్క సినిమా అంటే 5 సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి ఒక్క సినిమా డిసప్పాయింట్ చేస్తే ఎలా అవుతుందా అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. అంటే చాలామందికి అసలు జనరల్‌గా మన సినిమా ఇండస్ట్రీలో సెకండ్ సినిమా సిండ్రోమ్ అని చెప్పి చెప్తుంటారు. అంటే ఫస్ట్ సినిమా చాలా పెద్ద హిట్ అయినా కూడా రెండో సినిమా డిసప్పాయింట్ చేయడం. ఆ తర్వాత 3, 4 సినిమాలతోటి వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకొని డైరెక్టర్స్‌గా సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవ్వడం మనం చూస్తున్నాం. ఉదాహరణ 'పూరి జగన్నాథ్' ఫస్ట్ సినిమా 'బద్రి' చాలా పెద్ద హిట్ అంటే 'బాచి' డిసప్పాయింట్ చేసింది. ఈవెన్ అలా 'సురేందర్ రెడ్డి' ఇలాగ చాలామంది డైరెక్టర్స్ ఈవెన్ 'సుకుమార్' కూడా ఫస్ట్ సినిమా 'ఆర్య' చాలా పెద్ద హిట్ అంటే తర్వాత సినిమా 'జగడం' ఫ్లాప్. అటువంటిది కొరటాల శివ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఒక హ్యాట్రిక్ సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసి రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టి 'ఆచార్య' సినిమాతో కొంత తడబడి సక్సెస్‌ని అందుకోలేకపోయాడు. దానివల్ల ఇంత ఇదిగా అతను తన ప్రాజెక్ట్ సెట్ చేసుకోవడం కోసం సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి రావడం అన్నది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. 'దేవర' సినిమా అంత పెద్ద హిట్ అయింది. 'దేవర' సినిమా సీక్వెల్ ఉంటుందని అఫీషియల్‌గా 4-5 సందర్భాలు అనౌన్స్ చేసినా కూడా ఎందుకో ఆ ప్రాజెక్ట్ కూడా కార్యరూపం దాల్చలేదు. సరే ఎట్టకేలకు ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ సినిమా అతనికి కన్ఫర్మ్ అయింది. చాలా భారీ ఎత్తున ఈ సినిమాని నిర్మించబోతున్నారు. అంటే కొరటాల శివ సినిమాలన్నిట్లోనూ కొంత మెసేజ్ కూడా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక మెసేజ్ కూడా ఇవ్వడానికి అతను ప్రయత్నం చేస్తాడు. ఫస్ట్ సినిమా 'మిర్చి' దగ్గర నుంచి 'శ్రీమంతుడు' కానీ 'జనతా గ్యారేజ్' కానీ 'భరత్ అనే నేను' ఇలా అన్ని సినిమాల్లో కూడా అతను మెసేజ్ చిన్నది అంతర్లీనంగా ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా అతను ప్రయత్నం చేస్తుంటాడు. సో ఆ క్రమంలో ఈ సినిమాలో బాలయ్య నటిస్తున్నటువంటి ఈ సినిమా బాలయ్యకి 112వ సినిమా. ఈ సినిమాలో కూడా ఒక మెసేజ్ని జోడించి అతను ఒక పవర్ఫుల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా కొరటాల శివ కెరీర్‌కి చాలా అంటే చాలా కీలకం. అంటే మొదటి సినిమా 'మిర్చి' సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు ఈ సినిమాకి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సినిమాతో డెఫినెట్‌గా కొరటాల శివ పెద్ద హిట్ కొడతాడు. బాలయ్య ఇమేజ్ దానికి బాగా తనకి హెల్ప్ అవుతుందని చెప్పి అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కొరటాల శివ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే కసి మీద ఉన్నాడని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఇన్ని హిట్లు ఇచ్చిన తర్వాత ఒక సినిమా డిసప్పాయింట్ చేసేసరికి తన కెరీర్ ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోవడం. అంటే 2013లో అతని మొదటి సినిమా 'మిర్చి' సినిమా వచ్చింది. ఈ 13 ఏళ్లలో అతను తీసిన సినిమాలు కేవలం 6 సినిమాలు మాత్రమే, 5-6 సినిమాలు మాత్రమే. సో ఈ సినిమా మళ్ళీ అతను కెరీర్ ఫ్రెష్‌గా బిగిన్ చేసినట్టుగా ఫీల్ అయ్యి చేస్తాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు. డెఫినెట్‌గా ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడానికి అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు.